హలో, గుడ్ మార్నింగ్ టు ఆల్. పరమతండ్రి మిమ్మల్ని తన సమృద్ధి దీవెనతో సమృద్ధిగా నింపునుగాక. పరమతండ్రి కృప మీ మీద సమృద్ధిగా ఆయన అనుగ్రహించునుగాక. ఇది నా అనుదిన కృపలో లేఖన భాగం మనం చూసుకుంటుంటే మార్కు 9వ అధ్యాయము 29వ వచనంలో ప్రార్థన వల్లనే కానీ మరి దేని వల్లనే ఈ విధమైనది వదిలిపోట అసాధ్యమని చెప్పాను. కాబట్టి ఆ మూగదైన చెవిటి దయ్యాన్ని యాశ్వమిస్తే వెళ్ళగొడుతూ వచ్చాడు. దాన్ని అంతమంది శిష్యులు ట్రై చేస్తూ వచ్చారు, కానీ శిష్యుల వల్లది కాలేకపోతూ వచ్చింది. అప్పుడు శిష్యులు వచ్చి అడుగుతూ వచ్చారు, అయ్యా మేము దీన్ని వదిలిగొట్టలేకపోయాము, ఇది ఏ విధంగా వదిలిపోతుంది అన్నప్పుడు యాశ్వమిస్తే అంటున్న మాట ప్రార్థన వల్లే కానీ. ఒకటి ప్రార్థన అనగా ఉపవాస ప్రార్థన అని పుట్టినోట్లో కింద రాయబడింది. ఉపవాసం వలననే కానీ ఒకటి ఉపవాస ప్రార్థన వలన ఏదైనా కార్యాలు సాధించగలుగుతాం సుమా. ఏదైనా మనం పొందుకోగలుగుతాం. ఎంతో క్లిష్టమైన పరిస్థితులు ఉండొచ్చు, ఎంతో క్లిష్టమైన స్థితిగతులు ఉండొచ్చు. అవును, ఇది ఎలా సాధ్యమవుతుంది అనుకోవచ్చు, కానీ ఉపవాస ప్రార్థన ద్వారా దేనైనా మనం సాధించుకోవచ్చు సుమా. కాబట్టి ఈ లోకంలో యెహోషువ ఉపవాస ప్రార్థనలు చేసి ఆయన అనేకమైన ఆశ్చర్యకార్యాలు జరిగిస్తూ వచ్చారు. అనేక మంది భక్తులు ఉపవాసాలుండి అద్భుతాలు చేస్తూ వచ్చారు, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తూ వచ్చారు. కాబట్టి ఉపవాస ప్రార్థన వల్ల అనేకమైన అద్భుతాలు జరుగుతూ వచ్చాయి. దానియేలు 21 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం బట్టి అంత్య దినాల్లో జరగబోయే అనేకమైన విషయాలు, మరుగైన మర్మాలు ఆయనకు బయలుపరచబడుతూ వచ్చాయి. ఉపవాస ప్రార్థన వల్ల ఎస్తేరు 3 రోజులు ఉపవాస ప్రార్థన వల్ల యూదుల మీదకి వచ్చిన కీడంతా కూడా వెళ్ళిపోతూ వచ్చింది సుమా. అవును, యూదులకు చంపాలని కుట్రపడుతూ వచ్చాడు హామాను. ఆ యొక్క హామాని యొక్క కుట్ర తెలుసుకొని మొర్దెకై ఎస్తేరమ్మకు చెప్పిన దాన్ని బట్టి ఎస్తేరమ్మ 3 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తూ వచ్చింది. ఆ విధంగా యూదులందరూ కూడా 3 రోజులు ఉపవాస ప్రార్థన చాటిస్తూ వచ్చారు. వారు తద్వారా వారి మీదకి రానుద్దేశించిన ఆ యొక్క కీడు అంటే ఒకే రోజు వారందరినీ చంపాలని హామాను కుట్ర పన్నాడు. ఆ కుట్రలో హామానే పడిపోతూ వచ్చాడు, హామానే చంపబడుతూ వచ్చాడు, యూదులు కాపాడబడుతూ వచ్చారు. అదే మాదిరిగా పరిశుద్ధ గ్రంథంలో ఉపవాస ప్రార్థన బట్టి నినివే పట్టణస్థులు ఒకరోజు కఠినమైన ఉపవాసం, వారు ఉపవాస ప్రార్థన చేయడాన్ని బట్టి వారి మీదకి పరమతండ్రి రానుద్దేశించిన ఉగ్రతంతా కూడా వెళ్ళిపోతూ వచ్చింది సుమా. పరమతండ్రి ఆయన వారిని కనికరించి క్షమించాడు. కాబట్టి ఉపవాస ప్రార్థన మన కుటుంబాలలో, మన పిల్లల జీవితాల్లో, మన జీవితాల్లో ఆశ్చర్యకార్యం జరిగిస్తుంది సుమా. కాబట్టి దయ్యాలను వెలగొట్టాలన్నా, ఏదైనా రోగాలు స్వస్థపరచబడాలి అన్నా, మన జీవితంలో అసాధ్యమనుకునే సాధ్యం కావాలి అన్నా, ఏదైనా క్లిష్టమైన పరిస్థితి, ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది అంటే ఉపవాస ప్రార్థన చేయండి. ఉపవాస ప్రార్థన వల్ల పరమతండ్రి మన ప్రార్థన వింటాడు, మన ప్రార్థనకు జవాబు దయచేస్తాడు. అట్టి విధంగా పరమతండ్రి సన్నిధానంలో సాధించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, ఉపవాస ప్రార్థన వల్లనే ఇది సాధ్యమవుతుందని సెలవిచ్చింది ఆయన. కాబట్టి నీకు అసాధ్యమైనది ఏది లేదు నాయన. మేము నమ్ముతున్నాము నాయన. మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా మేము అది పొందుకుంటామని, అది మేము సాధించుకుంటామని అటు విశ్వాసం వల్ల మీరు వృద్ధి పొందించినందుకే నీకు స్తోత్రం చెల్లించుకుంటూ యెహోషువ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారి యెహోషువ కృపా కనికరము నిరంతరం తోడుగా ఉండి ఆయన మిమ్మల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.